వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది ఉదయాన్నే ఒక కాఫీ లేదా టీ తాగితే మా బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది అని అంటుంటారు. కానీ ఈ కాఫీ, టీల వల్ల మన గట్ హెల్త్ అనేది అన్‌హెల్తీగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటుంటారు. అసలు గట్‌ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటుంటారు. అసలు ఈ గట్‌కి, బ్రెయిన్‌కి ఉన్న ఇంటర్‌లింక్ ఏంటి? ఇది ఆయుర్వేదం ఏం చెప్తుంది అనేదైతే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్‌లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్‌పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హలో నవీన్. మ్యామ్, చాలామంది గూడా మన గట్‌ని సెకండ్ బ్రెయిన్‌తో పోలుస్తా ఉంటారు. సో, కాఫీ, టీ ఏదైనా తాగామంటే మా బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందంటారు. కానీ మరి మన సెకండ్ బ్రెయిన్‌కి ఏమైనా ఇబ్బందిగా ఉంటదా అది కాఫీ, టీ? నేచురల్లీ అండి. అంటే ఎంప్టీ స్టమక్‌లో మీరు ఏదైనా వేడి వస్తువు హుహు. ఎస్పెషల్లీ టీ, కాఫీ ఇంత స్ట్రాంగ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయి కదా! అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఎందుకంటే ఓకే. వేడిగా మీరు టీ, కాఫీ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి గ్యాస్ట్రైటిస్ అంటే యాసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హుహు. అందరికీ జరగకపోవచ్చు. అందరూ అంటుంటారు. అంటే నేను ఎన్నో ఏండ్ల నుంచి తాగుతా తాగుతున్నాను. ఉన్నాం నాకేం గదా! ఇబ్బంది ఆ! లేదు. కానీ కొంతమంది ఉంటారు. ఒక కప్ తీసుకున్నా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అంటే బాడీ టైప్‌ని బట్టి కూడా ఇది మారొచ్చనమాట. ఓకే. ఓకే. సో, నేను చెప్పేదేంటంటే ప్రిఫరబ్లీ టీ, కాఫీ ఎంప్టీ స్టమక్‌లో అవాయిడ్ చేయడం ఆల్‌వేస్ అ బెటర్ ఓకే. ఆప్షన్. ఓకే. ఆయుర్వేదం ఏం జెప్తుంది మ్యామ్ ఈ గట్ హెల్త్ గురించి? అంటే మామూలుగా ఈ గట్‌ని అన్‌హెల్తీగా మనంతకు మనమే చేసుకుంటా ఉన్నాము. సో, అసలు అన్‌హెల్తీ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి? చాలా కారణాలున్నాయండి. అంటే మన ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. హుహు. నెక్స్ట్ వచ్చేది లైఫ్ స్టైల్. ఇప్పుడు ఓకే. సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్‌లో ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫుడ్ తీసుకునేదానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. హుహు. టైంకి తినడం, అవసరం ఉన్నంత తినడము, ఇంతకుముందు తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడం. మనం తీసుకునే ఫుడ్ నేచర్‌తో పాటు అంటే సింక్‌లో సిర్కాడియన్ రిథమ్‌తో పాటు తీసుకోవడం హ్మ్. అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కటి మనం అనలైజ్ చేసుకుందాం. ఓకే. చూడండి ఇప్పుడు జనరల్‌గా మనం పొద్దున్న లేస్తాం. హ్మ్. ఇప్పుడున్న ప్రస్తుతం కాలంలో అందరూ 9, 10 ఇస్ ఎ వెరీ నార్మల్ కండిషన్ ఫర్ అది దెమ్. పొద్దునయిపోయింది. అది ఆ! పొద్దున అయిపోయింది. ఇంతకుముందు కాలం మనం 5, 4, హ్మ్. యెస్. 5:30, యెస్. 6 అలా హ్మ్. లేచేవాళ్ళం. సో, అన్ని కార్యాలు అయిపోయి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆల్‌మోస్ట్ 8, 8:30 అలా అవును. అయిపోయేది. మధ్యాహ్నం లంచ్ 1:00, హ్మ్. రాత్రి డిన్నర్ 7. అన్నీ మారిపోయినాయి. ఎవ్రీథింగ్ హాస్ చేంజ్డ్. పీపుల్ ఆర్ వేకింగ్ అప్ ఎట్ 9:00. దే ఆర్ హావింగ్ ద బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 10:00 ఆర్ 11:00. అవును. లంచ్ 3 గంటలకో, రాత్రి హ్మ్. డిన్నర్ 12 గంటలకో. సో, యెస్. నేచురల్లీ మనము అంటే వి ఆర్ నాట్ ఇన్ సింక్ విత్ ద నేచర్. యెస్. మనం యెస్. సూర్యాస్తంతో పాటు, సూర్యోదయంతో పాటు మనం సింక్ అవ్వట్లేదు. సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమంతో పడుకోవాలి, పడుకోవాలి. తినేసేయాలి. యెస్. సో, హ్మ్. ఈ లింక్ మనం మర్చిపోయాం. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా గట్ పైన పడుతుంది. యెస్. సెకండ్ రూల్. మనం పొద్దున తీసుకునే ఆహారం ఒకవేళ డైజెస్ట్ అవ్వలేదు. కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్నాం. హ్మ్. కానీ టైం అయింది అని మళ్ళీ లంచ్ చేసామనుకోండి. హ్మ్. దాని ఎఫెక్ట్ కూడా గట్ పైన పడుతుంది. ఓకే. ఇండైజెషన్, ఓకే. గ్యాస్ట్రిక్ ఇష్యూ, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ప్లస్ మనం తీసుకునే ఆహారం ఏ పద్ధతిలో తీసుకుంటున్నాం. అంటే హుహుహు. జనరల్‌గా ఇప్పుడు మనకు మొబైల్స్ కానీ, టీవీ కానీ, మాట్లాడుతూ తినడం ఒక హ్మ్. అవును. అలవాటయిపోయింది. సింగిల్‌గా కూర్చొని తినడం అసలు ఇంపాసిబుల్ టాస్క్. పిల్లలకి ఒకప్పుడు చందమామ రావే అని చందమామను చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మొబైల్‌లో చూపిస్తా ఉన్నారు. రైట్. సో, దాని ఇంపాక్ట్ కూడా మన ఫుడ్ పైన పడుతుంది. హుహుహు. జనరల్‌గా మనం గడబడలో అంటే ఫాస్ట్ అవును. ఫాస్ట్ తినడం, లేదంటే ఏదైనా వయలెంట్ మూవీ, లేదంటే ఏదైనా టూ మచ్ ఆఫ్ యాక్షన్ మూవీ. ఏడుపు ఆహా! సీరియల్లు. అలాంటి ఆలోచనలు నడుస్తూ మనం తింటున్నప్పుడు ఎంత హ్మ్. తింటున్నామో తెలీదు. యెస్. ప్లస్ ఆ ఎమోషన్స్ కూడా మన ఫుడ్‌కి అటాచ్ అయిపోతాయి. ఓహ్! థాట్ ఆల్సో హాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ అది గట్. నిజమా మ్యామ్? అంటే మనం తినే 100%. దాని మీద నుంచి మనకి ఈ విధంగా వస్తదా? 100% దాని ఓకే. ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అంటే అందుకోసమే మన పాతకాలంలో మనం అన్నం తినాలి అన్నప్పుడు ఒక పద్ధతి ఉండేది. హుహుహు. ప్రశాంతతమైన వాతావరణంలో కింద కూర్చొని అవును. దేవుడు ప్రేయర్ చేసిన తర్వాత మాట్లాడకుండా, నవ్వకుండా అవును. తినాలి అని ఒక పద్ధతి. యెస్. యెస్. ఎందుకంటే యెస్. వెన్ యూ డూ థాట్ అప్పుడు మన మైండ్ అంతా ఫోకస్ అంతా ఫుడ్ పైన ఉంటుంది. అవును. ఎంత తింటున్నాము? ఎలా తింటున్నాము? నమిలి తింటున్నానా? హ్మ్. అసలు అప్పుడు బ్రెయిన్‌కి సిగ్నల్ ఎళ్తుందనమాట. ఓహో! ఫుడ్డొస్తుంది. హుహుహు. నేనిప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ చేయాలి. ఫుడ్‌ని డైజెస్ట్ చేయాలి. బట్ వి హావ్ ఓకే. బ్రోకెన్ థట్ లింక్. ఆహాహాహా! నేచురల్లీ దట్ విల్ హావ్ ఎన్ ఇంపాక్ట్. ఓకే. సో, నేను చెప్పినట్టు ఈ రూల్స్ హ్మ్. కంపల్సరీ మనం ఫాలో ఈ అవ్వాల్సిందే. గట్ ఇంటర్‌లింక్ విత్ బ్రెయినా అండి మామూలుగా? 100%. ఆహా! ఒక సింపుల్ ఎగ్జాంపుల్ హ్మ్. నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆర్ ఏదైనా ఒక షో ఉంది. హ్మ్. ఇప్పుడు హ్మ్. మీరే యూ ఆర్ హ్మ్. ఎన్ ఇంటర్వ్యూయర్. ఓకే. సో, సే మీకు ఎప్పుడైనా ఒక సీఎంని ఇంటర్వ్యూ చేసే పొజిషన్ వచ్చింది. హ్మ్. హ్మ్. అప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏముంటుంది మీకు? కడుపులో హ్మ్. ఏదో తిప్పినట్టు, ఏదో ఒక భయం లాంటి ఫీలింగ్ హ్మ్. వస్తుంది. హ్మ్. హ్మ్. రైట్? హ్మ్. సో, మైండ్ అండ్ గట్ ఆర్ కనెక్టెడ్. ఓకే. ఓకే. యాంగ్షియస్ ఫీల్ అవ్వడం ఓకే. ఆ ఆహా! యాంగ్జైటీతో పాటు కడుపులో గూడా ఏదో అలా హ్మ్. ఒక వియర్డ్ గడిబిడయిపోతా ఉంటది. ఫీలింగ్ ఆహాహా! వస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, గట్ అండ్ బ్రెయిన్ ఆర్ కనెక్టెడ్. సిమిలర్‌లీ మనం ఎప్పుడైతే ఆహ్, ఫుడ్
క్వాలిటీ ఫుడ్ తీసుకోలేదు, లేదంటే మన గట్ యాసిడిటీతో కానీ, కాన్‌స్టిపేషన్‌తో కానీ, గ్యాస్ ఇష్యూతో కానీ సఫర్ అవుతుందంటే, బ్రెయిన్ గూడా అలాగే సఫర్ అవుతుంది. ఓకే. సో, ఓకే. జనరల్‌గా మనం తీసుకునే ఆహారం వల్ల మన మైండ్ ఎఫెక్ట్ అవుతది. హుహు. మన మైండ్ వల్ల మన గట్ ఎఫెక్ట్ అవుతుంది. యెస్. సో, ఇట్ ఈస్ ఆల్ ఇంటర్‌లింక్డ్. అండ్ ఓకే. దిస్ ఫ్యాక్ట్ వాస్ నోన్ బై ఆయుర్వేద ఫర్ ఎ లాంగ్ టైమ్. హ్మ్. ఇది ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల క్రితం ఆల్రెడీ చెప్పినారు. కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఈ రీసెర్చ్ ఈస్ సీజన్‌లో షోయింగ్. మనము మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆయుర్వేదం ఏం చెప్తుంది మ్యామ్? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎట్లా లైఫ్ స్టైల్ ఉండాలి? ఏంటి? చూడండి, ఇప్పుడు చలికాలం హ్మ్. స్టార్ట్ అయింది. హ్మ్. సో, చలికాలంలో ఆయుర్వేద బిలీవ్స్ ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. కారణం ఏంటి? చలి పెరుగుతుంది. ఓకే. సో, చలి బయట పెరగడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ ఏదైతే ఉందో హ్మ్. లోపల ట్రాప్ అయిపోయి దానివల్ల ఆకలి ఇంప్రూవ్ అవుతుంది. హుహు. సో, మీరు చూసే ఉంటారు కదా, జనరల్‌గా వింటర్ సీజన్‌లో మనం హ్మ్. కొన్ని హెవీ ఫుడ్స్, ఆయిల్ రిలేటెడ్ ఫుడ్స్, ఘీ హ్మ్. రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఓకే. ఓకే. స్వీట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు హ్మ్. అంటే మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సో, ఓకే. నేను చెప్పేది ఏంటంటే ఈ సీజన్‌లో హ్మ్. ప్రిఫరబుల్‌గా అన్నీ మనం కరెక్ట్‌గా ఫాలో అయ్యి మన డైజెషన్ బావుంటే నెయ్యితో చేసిన పదార్థాలు, స్వీట్స్, హుహు. నూనెతో చేసే పదార్థాలు లిమిట్‌గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. యెస్. ఒకవేళ థెరపీ పరంగా చూసుకోవాలంటే మన గట్ అనేది మంచిగా అవ్వాలి అనంటే ఒకవేళ అన్‌హెల్తీగా ఉన్న గట్‌ని మళ్ళీ హెల్తీగా చేసుకోవాలంటే ఏ థెరపీస్ ఉన్నాయి మ్యామ్? థెరపీస్ చాలా ఉన్నాయండి. హ్మ్. సింపుల్ ఫాస్టింగ్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఆహా! అంటే ఈ ఏకాదశి ఉపవాసాలు ఊరికే ఆహాహా! పెట్టలేదు. దే ఓకే. వర్ ఆల్ ఏ ఫార్మ్ ఆఫ్ డీటాక్స్ అనమాట. అది మనం ఇంట్లో చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఎవరైనా గట్ హెల్త్‌తో మన దగ్గరికొస్తే మాత్రం ఫస్ట్ పేషెంట్‌ని మనం డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఉన్న కండిషన్‌ని బట్టి అప్పుడు మేము విరేచనం లాంటి థెరపీస్ చెప్తూ ఉంటామనమాట హుహుహు. పేషెంట్స్‌కి. విరేచనంలో ఓకే. మెడిసిన్స్ ఇచ్చేసి నెయ్యి ఇవ్వడం ఫస్ట్. నెయ్యి ఇచ్చిన తర్వాత ఒక 5 డేస్ చూసి, ఒక 2 డేస్ బ్రేక్ ఇచ్చిన తర్వాత విరేచనాలు అంటే లూజ్ మోషన్స్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. సో, దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ వెళ్ళిపోవడం. హ్మ్. తర్వాత ఒక 5 డేస్ అంటే విరేచనం అయిపోయిన తర్వాత ఒక 5 హ్మ్. డేస్ స్ట్రాంగ్‌గా పథ్యం చెప్తాం. ఓకే. అప్పుడు మన గట్ ఫ్లోరా మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. యెస్. ఇది మొత్తానికి ఈ సీజన్‌లో మన గట్ హెల్త్ బాగుండాలంటే మాత్రం మన లైఫ్ స్టైల్ ఎప్పటికీ బాగా ఉండాలి. అంటే సీజన్‌ని బట్టే కాదు నార్మల్‌గా కూడా లైఫ్ స్టైల్ బావుంటే బావుంటుంది. సో, ఇప్పుడు ఆయుర్వేదం ప్రకారం అయితే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాము అని అంటే మాత్రం ఈ సీజన్‌లో వచ్చే డిసీజ్‌లు కూడా అటాక్ అవ్వకుండా ఉంటదని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, లేదంటే ఈ ట్రీట్మెంట్ విధానం గురించి కావచ్చు, ఇంకా పూర్తి వివరాలు కావాలంటే జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థాంక్ యూ మ్యామ్. థాంక్